దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగునుగాక. దైవవాక్కు అనే డైలీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రతిరోజు దైవవాక్కు వింటూ దీవించబడుతున్నారని ప్రభునందు మేము సంతోషిస్తూ ఉన్నాం. మీరు కూడా అనేకులు షేర్ చేయండి. దేవుని పరిచర్యలో పాలు భాగస్తులు కండి. దేవుడే మీకు క్షేమాన్ని కృపను మెండుగా అనుగ్రహించునుగాక. ఈరోజు దేవుని యొక్క వాక్యము కొరకు నిర్గమకాండము 7వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుకుందాం. వారిలో ప్రతి వాడును తన కర్రను పడవేసినప్పుడు అది సర్పమాయను గాని అహరోను కర్ర వారి కర్రలను మృంగివేయగా. ఎంత అద్భుతమైన మాట అండి. మోషేని దేవుడు ఐగుప్తు దేశాన్ని పంపించారు. ఫరో ఎదుట నిలబడి ఇజ్రాయేల్ ప్రజలను విడిపించమని. అక్కడికి వెళ్ళినప్పుడు ఈ యొక్క ఫరో దగ్గర ఉన్నటువంటి మరి ఆ యొక్క విద్యావంతులైన వారు, మంత్రజ్ఞులు, మరి అక్కడ ఉన్నటువంటి శకునగాండ్రు వాళ్ళందరూ ఉన్నారు. ఎప్పుడైతే మోషే వెళ్ళాడో వాళ్ళందరూ అద్భుతాలు చేయటం మొదలుపెట్టారు. వారి కర్రలను పడేశారంట, పాములు అయిపోయినాయంట. అయిపోతే అహరోను కర్ర వారి పాములన్నింటినీ మింగేసిందండి. అంటే అహరోను కర్ర వేశాడు, పామైంది. వాళ్ళు కూడా వాళ్ళ యొక్క శక్తి చేత కర్రలను వేయగా పాములైనవి. కానీ విచిత్రం ఏంటంటే అహరోను కర్ర వారి పాములన్నింటినీ మింగేసింది. మీరు గమనించారా? యుద్ధం జరుగుతుందండి దేవుని ప్రజలకు, దుష్టుని యొక్క ప్రజలకు. కానీ అంతిమ విజయం దేవుని ప్రజలదే. వాడు ఎప్పుడూ పోరాడుతూ ఉంటాడు. వాడికి శక్తి ఉంది. మరి వాడు కూడా కొన్ని చేస్తూ ఉంటాడు అన్నమాట మన మీద. మరి మన ప్రయత్నాలకి వాడు కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. వాడు అంటే ఫరో యొక్క మంత్రజ్ఞులు వేసినవి పాములైనవి. దేవుడు ప్రజలైన మోషే అహరోను వేసిన కర్ర కూడా పామైంది. కానీ అహరోను కర్ర వెళ్ళి వారి పాములన్నింటినీ మింగేసింది. అంటే దేవుని శక్తి ముందు ఏ శక్తి నిలవజాలదన్నమాట. నీ మీదకి చాలా పోరాటాలు రావచ్చు, యుద్ధాలు రావచ్చు, ఎదిరింపులు రావచ్చు, అనేకులు నీకు వ్యతిరేకంగా నిలబడవచ్చు. కానీ నీ పక్షంగా ప్రభువు ఉన్నాడు. నువ్వు ప్రభువు బిడ్డవి, ప్రభువు పంపినటువంటి దేవుని యొక్క సైనికుడివి. నువ్వు నిలబడగా విజయమే. వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళు ముందు నువ్వే ఫైనల్గా నిలబడతావు. నీకే దేవుడు విజయాన్ని ఇస్తాడు. నువ్వేమీ ఓడిపో. ఏమంటే వాళ్ళు కర్రలేసినప్పుడు మోషే అహరోన్లు అనుకుని ఉండొచ్చు, సరే దేవుడు మనల్ని పంపించాడు, వాళ్ళు కర్రలేసిన పాములైనవి. కానీ అహరోన్ వేసిన కర్ర అన్నింటిని మింగేసినప్పుడు మరి ఫరోకి వాళ్ళ యొక్క మంత్రజ్ఞులకి ఎంత సిగ్గయి ఉండాలి కదా. నిజమే, దేవుడు మన తలపైకెత్తుతాడు, శత్రువుని సిగ్గుపరుస్తాడు. మీకున్న సమస్యలన్నిటిలో, బలహీనతలన్నిటిలో, ఎదిరింపులన్నిటిలో దేవుడే మీకు విజయాన్ని ఇస్తాడండి. మీరు ప్రభు బిడ్డలు కనుక ప్రభువు మీకు విజయాన్ని ఇస్తారు. ప్రభువు మీకు ఆశీర్వాదాన్ని ఇస్తారు. ప్రభువు మిమ్మల్ని నిలబెడతారు. మీరు ఓడిపోరు, మీరు గెలుస్తారు. ఎందుకంటే దేవుని చేతుల ఆయుధం మీరు, దేవుడు పంపిన ఆయుధం మీరు. సో ఎదురు నిలబడిన వాళ్ళు ఎంత జ్ఞానవంతులైనా, ఎంత మంత్రాలు తెలిసిన వాళ్ళైనా, తంత్రాలు తెలిసిన వాళ్ళైనా, రాజుపక్షంగా అంటే ఆ యొక్క ఫరో రాజుపక్షంగా నిలబడిన వారైనా, అవతల వాడు ఫరో అయినా సరే నువ్వేమీ భయపడకర్లేదు. నీ వెనక దేవుడున్నారు. నిన్ను పంపింది దేవుడు, నీకు సహాయం చేసే దేవుడు. కాబట్టి ధైర్యంగా మనం ముందుకు వెళ్దాం. దేవుని కృప మీ అందరి జీవితంలో తోడై నడిపించాలని, ఆశీర్వదించాలని ప్రార్థిస్తూ నేను ముగిస్తూ ఉన్నాను. ఈ దినమంతా దేవుడే తన కనుదృష్టి మీ మీద ఉంచి ఎలాగో అహరోనుకి జయమిచ్చారో మీకు కూడా జయమనుగ్రహించునుగాక. ఆమె పరిశుద్ధుడైన మా తండ్రి, దయగల మా ప్రభువా, మీరు ఇచ్చినటువంటి మాటను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ మాట ద్వారా వారి యొక్క హృదయంలో గొప్ప ధైర్యం, గొప్ప విజయం దయచేయమని యేసు నామములో దీవిస్తూ అడుగుచున్నాను మా పరమ తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృప మీకు నిరంతరము తోడే కాపాడునుగాక. గాడ్ బ్లెస్ యూ.